కూడా సమృద్ధిగా ఉండవచ్చు. దేవుని బిడ్డలకు విజయం దేవునికి విధేయులైనప్పుడే ప్రాప్తిస్తుంది. 2 దినవృత్తాంతములు 26వ అధ్యాయం 5వ వచనం. ఉజ్జియా యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతణ్ణి వర్ధిల్ల చేశాడు. చూచారా, ఇదే విజయ రహస్యం. దేవుణ్ణి ఆశ్రయిస్తే విజయం. అదే మన ఆనందం. సరే, రండి ప్రార్థన చేసుకొని దేవుని వాక్య ధ్యానంలో ప్రవేశిద్దాము. ప్రేమమయ దేవా, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. నీ ఆజ్ఞ మాకు దీపం, నీ ఉపదేశమే వెలుగు, శిక్షార్థమైన నీ గద్దింపు జీవమార్గమే. దేవా, పూర్ణ కృతజ్ఞతతో నిన్ను స్తుతిస్తున్నాము. నిర్దోషమైన మనస్సాక్షిని మాకు అనుగ్రహించు దేవా. సజీవ దేవా, తండ్రి, సింహాసనాసీనుడవైన రాజా, యుగయుగాలకు నీకే స్తోత్రము. మహిమ, జ్ఞానము, స్తుతి, ఘనత, శక్తి, బలము అంతా నీదే. మా ప్రియ కాపరి, మమ్ములను జీవజలముల బుగ్గ వద్దకు నడిపించు. మా శ్రోతలను వారి కుటుంబాలను దీవించు ప్రభు. మా దేశమును, ప్రభుత్వమును, నాయకులను ఆశీర్వదించు దేవా. రోగులను ముట్టి వారికి స్వస్థత ప్రసాదించు ప్రభు. యువకులను దీవించి వారు రక్షించబడి నేటి తరం యువకులకు మార్గదర్శకులగునట్లు వారిని నడిపించు తండ్రి. శోధనలను గెలిచే ఆత్మబలం వారికి ప్రసాదించు. సంటి బిడ్డలకు, పసిపిల్లలకు ఆయురారోగ్యములు ప్రసాదించు తండ్రి. కుటుంబాలు నీ కుటుంబాలై కుటుంబములో ప్రతి ఒక్కరూ నీ బిడ్డగా నీ మహిమార్థమై జీవించున్నట్లు కృప అనుగ్రహించు దేవా. ఆయా వృత్తులలో ఉన్న నీ బిడ్డలకు అభివృద్ధి దయచేయి. సంఘ ఉజ్జీవము కొరకై ప్రార్థిస్తున్నాము. బోధకులను, కాపరులను, సంఘనాయకులను ఆశీర్వదించు. సంఘాలలో వాక్య ఉజ్జీవము, ప్రేమ ఉజ్జీవము అనుగ్రహించుమని, నీ రాకడ దృష్ట్యా విశ్వాసులలో పరిశుద్ధ జీవితము అలవడునట్లు చేయుమని, నేటి వాక్య అధ్యయన ఆశీస్సులను అనుగ్రహించుమని యేసుక్రీస్తు వారి శక్తిభరిత నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రియ సోదరీ సోదరులారా, శ్రోతలారా, ఈ రోజున మన వాక్య పాఠ్య భాగం దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 30 నుండి 39వ వచనం వరకు. జాగ్రత్తగా వినండి. కిత్తీయుల ఓడలు అతని మీదికి రావటం వల్ల అతడు వ్యాకులపడి మరలి పరిశుద్ధ నిబంధన విషయములో అత్యాగ్రహము గలవాడై తన ఇష్టానుసారముగా జరిగిస్తాడు. అతడు మరలి పరిశుద్ధ నిబంధనను నిషేధించిన వారెవరు అని విచారిస్తాడు. ఓడలు పడమటి నుండి వస్తాయి, ఉత్తర దేశపు రాజుకు వ్యతిరేకంగా పోరాడతాయి. అందుచేత అతనికి భయాందోళనలు కలుగుతాయి. అతడు తిరిగి వస్తాడు. పరిశుద్ధ నిబంధన మీద తన కోపాన్ని వెళ్లగక్కుతాడు. పరిశుద్ధ నిబంధనను మీరిన వారందరితో సఖ్యం చేస్తాడు. అతని పక్షమున శూరులు లేచి పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరచి అనుదిన బలి నిలిపివేసి నాశనమును కలుగజేసే హేయమైన వస్తువును నిలువబెడతాడు. ఉత్తర ప్రాంతపు రాజు తన సైన్యాన్ని పంపుతాడు. సైనికులు వచ్చి యెరూషలేములోని దేవాలయాన్ని అపవిత్రం చేస్తారు. అనుదిన బలి అర్పించకుండా ప్రజలను అటకాయిస్తారు. అంతటా వారు హేయ వస్తువును ఒకదాన్ని అందులో నిలుపుతారు. అది భయం పుట్టిస్తుంది. అది వినాశనకారి. అంటియోకస్ యెరూషలేమును ముట్టడించాడు. క్రీస్తు పూర్వం 170వ సంవత్సరం. ఈ ముట్టడిలో 1,00,000 మంది యూదులను ఊచకోత కోసి విడిచాడు. దేవాలయంలో అనుదిన బల్యర్పణను బందు చేయించాడు. బలిపీఠం మీద పంది మాంసం ఉంచాడు. పంది రక్తం ఒలికించాడు. అక్కడే ద్యుపతి అనే దేవతా విగ్రహాన్ని నెలకొల్పాడు. దేవుని పరిశుద్ధాలయాన్ని ఈ విధంగా కలుషితం చేశాడు. ఇది హేయమైన వినాశనకారి. అయితే యేసు ప్రభువు స్వయంగా ప్రవచించిన వినాశనకారి ఇది కాదు. ఇక ముందు రాబోయే దానికి ఇది సూచన మాత్రమే. ప్రభువు చెప్పిన హేయ వస్తువు అంత్యక్రీస్తుకు సంబంధించింది. అయితే ఇప్పుడు యాంతియోకస్ అనే ఇతడు దేవాలయంలో ద్యుపతి అనే జూపిటర్ దేవతా విగ్రహాన్ని నిలిపాడు.
అయితే అంత్యక్రీస్తు పెట్టబోయే విగ్రహం అతనిదే, అతని స్వంత ప్రతిమాకారం. 32వ వచనం, అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించే వారిని వశపరుచుకుంటాడు. అయితే తమ దేవుణ్ణి ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఉత్తరరాజు అబద్ధాలాడతాడు. దేవునికి విధేయులు కాని వారందరినీ నాశనానికి నడిపిస్తాడు. అయితే దేవుని ఎరిగిన వారు, దేవునికి విధేయులైన వారు బలం పుంజుకుంటారు, పోరాడతారు. యూదజాతిలో కొందరు యూదా ఇస్కరియోతు లాంటి స్వామిద్రోహులున్నారు. అయితే చాలామందికి తమ దేవుడు ఎవరో, ఎలాంటివాడో బాగా తెలుసు. ఇదే నేపథ్యంలో దేవుడు మక్కాబీయులను లేపాడు. క్రీస్తుపూర్వం 166 సంవత్సరంలో మత్తియాస్ అనే యాజకుడు గొప్ప తిరుగుబాటు చేశాడు. దేవాలయంలో జరిగే దేవదూషణకు ప్రతీకార చర్యకు పూనుకున్నాడు. మెక్కాబీయుడు అంటే సుత్తి అని అర్థం. ఈ సంగతులు లేఖనములో రాయబడి ఉండలేదు. అయినా ఈ మక్కాబీయులు దేవుని ప్రజలు, దేవుని పక్షంగా సత్యం కోసం నిలిచారు. 33, 34 వచనాలు, జనములో బుద్ధిమంతులు అనేకులకు బోధిస్తారు గాని వారు బహుదినములు ఖడ్గము వలన, అగ్ని వలన కృంగి చెరపట్టబడి, హింసింపబడి దోచబడతారు. వారు కుంగిపోయే సమయమందు వారికి స్వల్ప సహాయము దొరుకుతుంది. అయితే అనేకులు ఇచ్చకపు మాటలు చెప్పి వారిని హత్తుకుంటారు. శ్రోతలు వింటున్నారా? ఏమి జరుగుతోందో చెప్పడానికి కొందరు బుద్ధిమంతులు వారి మధ్య ఉన్నారు. అయితే వారిని ఖడ్గముతో చంపుతారు, అగ్నిలో దహనం చేస్తారు, లేదా వారిని యుద్ధ ఖైదీలుగా తీసుకువెడతారు. వారి ఇండ్లను, ఆస్తిపాస్తులను దోచుకుంటారు. ఈ విధంగా చాలా రోజులు జరుగుతుంది. బుద్ధిమంతులు ఈ విధంగా హింసించబడుతూ ఉండగా వారికి కొద్దిపాటి సాయం మాత్రమే లభిస్తుంది. అనేకులు ఇచ్చకాలు పలుకుతారే కాని అక్కరలో సాయపడేవాడు ఒక్కడూ లేడు. పాత కొత్త నిబంధనల మధ్యకాలమిది. యూదులకది మహాశ్రమల కాలం. యూదులలో కొందరు విశ్వసనీయులు అమోఘమైన సేవ చేశారు. వారి ధైర్య సాహసాలు ఎంతో ప్రశంసనీయమైనవి. గిద్యోను, దావీదు, ఏలియా, యిర్మీయా, దానియేలు లాంటి సాహసిక విశ్వాసులు వారి మధ్య ఉన్నారు. మక్కాబీయుల చరిత్ర మా శ్రోతలు తెలుసుకుని ఉండడం చాలా మంచిది. 35వ వచనం, నిర్ణయకాలము ఇంకా రాలేదు గనుక అంత్యకాలము వరకు జనులను పరిశీలించటానికి, పవిత్రపరచటానికి బుద్ధిమంతులలో కొందరు కూలుతారు. గమనించాలి, బుద్ధిమంతులు కొందరు హతసాక్షులవుతారు. ఈ కష్ట సమయం రావలసి ఉంది. ఈ శ్రమల ద్వారా వారి విశ్వాసం బలపడుతుంది. శ్రమలు వారిని పవిత్రీకరిస్తాయి. అంత్యకాలము వరకు ఇలా జరుగుతుంది. నిర్ణీత కాలం వస్తుంది, దానితో అంతం వచ్చేస్తుంది. అంత్యకాలం, అంతియోకస్ ఎపిఫనెస్ మొదలుకొని అంత్యక్రీస్తు వరకు, అలనాటి చరిత్ర నుండి మనం సుదూర భవిష్యత్తులోనికి చూస్తున్నాము. దానియేలు ఇదంతా చెప్పినప్పుడు అప్పటికి ఇది జరగలేదు. జరిగింది చరిత్ర, జరగబోయేది ప్రవచనం. 36వ వచనంలో పాపపురుషుణ్ణి చూడండి, అనగా అతని లక్షణాలు ఎలాంటివో గమనించండి. ఆ రాజు ఇష్టానుసారముగా జరిగించి తనను తానే హెచ్చించుకుంటూ, అతిశయపడుతూ, ప్రతి దేవత మీద, దేవాదిదేవుని మీద గర్వంగా మాట్లాడుతూ ఉగ్రత సమాప్తి అయ్యే వరకు వృద్ధి చెందుతాడు. అంతటా నిర్ణయించింది జరుగుతుంది. ఉత్తరరాజు తనకిష్టం వచ్చినట్లు యథేచ్ఛగా ప్రవర్తిస్తాడు. తనను గురించి తానే ప్రగల్భాలు పలుకుతాడు, గొప్పలు చెప్పుకుంటాడు. తాను దేవుని కంటే గొప్ప అనుకొని మిడిసిపడతాడు. ఎవరూ వినని మాటలు దేవుణ్ణి గురించి, దేవతలను గురించి మాట్లాడతాడు. చెడుగు ఎంత చెయ్యాలో అంతా చేస్తాడు. అప్పుడు దేవుడు నిర్ణయించినదే జరుగుతుంది. శ్రోతలు, ఇక్కడ చరిత్ర ముగిసింది, ప్రవచనం ఆరంభమైంది.
ఒక దుర్మార్గుడి నుండి దుష్టత్వమే రూపుగట్టిన వ్యక్తి వైపు ప్రవచనం చూపుతోంది. నిత్యత్వం దిశగా ప్రవచన రేఖ పొడిగించబడింది. అంతియోకస్ ఎపిఫనెస్ అనే ఈ వ్యక్తి లక్షణాలు హేయమైనవి. అయితే 36 నుండి 39 వచనం వరకు పేర్కొనబడిన ప్రవచన వ్యక్తి మరీ ఘోరమైనవాడు. ఎపిఫనెస్ అనేవాడు అంత్యక్రీస్తుకు సూచన, ముందు గుర్తు. ఈ ప్రవచనం రాబోయే అంత్యక్రీస్తును గురించినది. ఇతడు ప్రాచీన గ్రీకు సామ్రాజ్యము యొక్క భౌగోళిక పరిధిలో నుండే వస్తాడు. రాజకీయ అంత్యక్రీస్తు. ఇతడు రోమక సామ్రాజ్యంలో నుండి లేచిన అన్యుడు, మత సంబంధి అయిన అంత్యక్రీస్తు. ఇతడు ఇశ్రాయేలు భూమి నుండే వస్తాడు. ఇతడు గొర్రె చర్మం ధరించిన తోడేలు. అంత్యక్రీస్తుకు అనేక నామధేయాలున్నాయి. 1 కీర్తనలు 5:6 వచనం, అబద్ధికుడు, కపటము చూపి నరహత్య జరిగించేవాడు. 2 కీర్తనలు 10 వచనాలు 2 నుండి 4 వరకు, దుష్టుడు, గర్విష్టి. 3 భూ సంబంధి. 4 కీర్తనలు 52 మొదటి వచనం, శూరుడు. 5 శత్రువు. 6 విరోధి. 7 అనేక దేశాలకు అధిపతి. 8 బలాత్కారుడు. 9 అష్షూరువాడు. 10 బబులోను రాజు. 11 తేజో నక్షత్రం, వేకువ చుక్క. యెషయా గ్రంథం 14:12 వచనం. 12 నాశనకారి. 13 దిట్టమైన మేకు. 14 భయంకరమైన వృక్షశాఖ. 15 ఇశ్రాయేలుకు నీచుడైన దుష్టాధిపతి. 16 దానియేలు గ్రంథం 7:8 వచనం, చిన్న కొమ్ము. 17 రాబోయే అధిపతి. 18 నీచుడైన రాజు. 19 స్వేచ్ఛాపరుడైన రాజు. 20 విగ్రహాలకు కాపరి. 21 పాపపురుషుడు. 22 నాశనపాత్రుడు. 23 ధర్మవిరోధి. 24 అంత్యక్రీస్తు. 25 అడుగులేని అగాధపు దూతల అధిపతి. 26 మృగం. 27 తన స్వంత నామమున వచ్చేవాడు. 28 క్రూరముఖము గలవాడు. 29 నాశనకరమైన హేయుడు. 30 వినాశనకారి, లోకాధిపతి. చూచారా, వీడు ఎలాంటి భయంకరుడో గమనించండి. ఇతడు తన ఇష్టము వచ్చినట్లే వ్యవహరిస్తాడు. అయితే యేసు ప్రభువు ఎలాంటివాడు? యోహాను సువార్త 5:30 వచనంలో ప్రభు అన్నాడు, నా అంతట నేను ఏమీ చేయలేను, నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుతాను గాని నా ఇష్ట ప్రకారము చేయగోరను, గనుక నా తీర్పు న్యాయమైనది. అంత్యక్రీస్తు తనను తానే హెచ్చించుకుంటాడు. అంత్యక్రీస్తు దానియేలు గ్రంథం 7 చిన్న కొమ్ము అన్నాము గదా, అది పెద్ద కొమ్ముగా పెరిగింది. కాని ప్రభువును చూడండి. ఫిలిప్పీ పత్రిక 2:5-8 వచనం వరకు, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండడము విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకున్నాడు. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తనను తాను తగ్గించుకున్నాడు. అంత్యక్రీస్తు ప్రతి దేవతకు పైగా తనను తాను హెచ్చించుకున్నాడు. 2 తెస్సలోని పత్రిక 2:4 వచనంలో పౌలు అంత్యక్రీస్తును గురించి రాశాడు. ఏది దేవుడు అనబడుతుందో, ఏది పూజింపబడుతుందో దానిని అంతటినీ ఎదిరిస్తూ దానికంతటికి పైగా వాడు తనను తానే హెచ్చించుకుంటూ తానే దేవుణ్ణి అని తనను కనపరుచుకుంటూ దేవుని ఆలయములో కూర్చుంటాడు గనుక ఏ విధముగానైనా ఎవ్వడూ మిమ్మును మోసపరచనీయకండి. ప్రకటన గ్రంథం 13:8 వచనంలో కూడా ఇదే మాట చెప్పబడింది. భూనివాసులందరూ, అనగా జగదుత్పత్తి మొదలుకొని
వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారం చేస్తారు. అంత్యక్రీస్తు వైఖరి దేవునికి పూర్తిగా వ్యతిరేకం. ఇదే మానవతావాదం. దేవ వ్యతిరేక ఉద్యమానికి అతడు కర్త. మానవుని పాత స్వభావము ఎల్లప్పుడూ దేవునికి వ్యతిరేకమే. రోమాపత్రిక 8వ అధ్యాయం 7-8 వచనాలు, శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధం. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమునూ లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుణ్ణి సంతోషపరచనేరరు. శరీరానుసారమైన మనస్సు అంత్యక్రీస్తు వైపే మొగ్గుతుంది. మనుషులు తమ నాయకులను తామే ఎన్నుకుంటారు, ఏర్పరచుకుంటారు. ఎలాంటి వారిని కోరుకుంటారు? తమలాంటి వారినే సహజంగా కోరుకుంటారు. అందుకే నేడు నాయకత్వమందు ఆదర్శ లక్షణాలు కనిపించటం అరుదు. ప్రజలెంతో, పరిపాలకులు అంతా. ఉగ్రత సమాప్తమయ్యే వరకు అతడు వృద్ధి చెందుతాడు. దుష్టుడైన ఈ రాజు మొదట అభివృద్ధిలోనే ఉన్నట్లు కనపడతాడు. దానియేలు 70వ వారంలోని చివరి అర్ధభాగంలో వీడికి పతనం నిర్ణయించబడి ఉంది. 37వ వచనం, అతడు అందరికంటే ఎక్కువగా తనను తాను హెచ్చించుకుంటాడు గనుక తన పితరుల దేవతలను లక్ష్యపెట్టడు. స్త్రీల కాంక్షితా దేవతను గాని మరే దేవతను గాని లక్ష్యపెట్టడు. ఈ ఉత్తర రాజు తన పూర్వీకులు పూజించిన దేవతలను విసర్జించాడు. స్త్రీలు పూజించే దేవతలను కూడా విడిచిపెట్టాడు. ఏ దేవతైనా అతనికి లెక్కే లేదు. అన్ని దేవతలకు పైగా నేనే దేవుణ్ణి అని విర్రవీగుతాడు. గమనించండి, అంత్యక్రీస్తు 2 వ్యక్తులుగా కనిపిస్తాడు. రాజకీయ అంత్యక్రీస్తు, మత విషయిక అంత్యక్రీస్తు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో 2 కనిపిస్తున్నారు. మొదటివాడు రాజకీయ అంత్యక్రీస్తు. ఇతడు రోమక సామ్రాజ్యం నుండి వస్తాడు. రోమక సామ్రాజ్యమందలి గ్రీకు విభాగం నుండి వస్తాడు. ఇతడు అన్యుడు, ఇశ్రాయేలీయుడై ఉండాల్సిన అగత్యం లేదు. రెండో మృగం మత సంబంధమైన అంత్యక్రీస్తు. ఇతడు యేసుక్రీస్తును అనుకరించే నకిలీ వ్యక్తి. ఇతడు ఇశ్రాయేలీయుడే అయి ఉంటాడు. ఇతడు స్త్రీల కాంక్షితాదేవిని లక్ష్యపెట్టడు. హీబ్రూ స్త్రీలకు ఒక కాంక్ష ఉంది. ప్రతి స్త్రీ కూడా తాను మెస్సియాను కనాలి అని ఆశపడేది. అయితే అంత్యక్రీస్తు మెస్సియాను ప్రతిఘటిస్తాడు. ఇతడు క్రీస్తు విరోధి. దేవునికి, క్రీస్తుకు వ్యతిరేక ఉద్యమం నడుపుతాడు. ఇతడు అంత్యక్రీస్తు. కీర్తనలు 2:2-3 వచనాలు, మనము వాటి కట్లు తెంపుదాము రండి, వారి పాశములను మన వద్ద నుండి పారవేతాము రండి అని చెప్పుకుంటూ భూరాజులు యెహోవాకు, ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలువబడుతున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేస్తున్నారు. ఈ అంత్యక్రీస్తు ఏ దేవుణ్ణి, ఎవరినీ లక్ష్యపెట్టడు, మరే మతాన్ని గుర్తించడు, మరే ఆరాధనను అంగీకరించడు. అంతా తానే అన్నట్లు వ్యవహరిస్తాడు. లోకమంతా ఒకే మతం, ఆ మతం నేనే అంటాడు అంత్యక్రీస్తు. మహాశ్రమల కాలపు పరిస్థితులు ఎలా ఉంటాయో చూడండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 15-17 వచనం వరకు, మృగము యొక్క ప్రతిమ మాటలాడునట్లు, ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయునట్లు, ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమివ్వడానికి దానికి అధికారమివ్వబడింది. కాగా కొద్దివారు గాని, గొప్పవారు కాని, ధనికులు గాని, దరిద్రులు కాని, స్వతంత్రులు కాని, దాసులు కాని, అందరూ తమ కుడి చేతి మీదనైనా తమ నొసటి యందైనా ముద్ర వేయించుకొనున్నట్లు, ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనా దాని పేరిటి సంఖ్య అయినా కలవాడు తప్ప క్రయ విక్రయాలు చేయడానికి మరి ఎవరికీ అధికారము లేకుండునట్లు అది వారిని బలవంతము చేస్తున్నది. ప్రతిదానికి మృగం సంఖ్య, ముద్ర గుర్తింపవుతుంది.
ఈ నియంతృత్వం అమానుషం. ఇదంతా అంత్యక్రీస్తు దేవుని మీద వెళ్లగక్కుతున్న అక్కస్సు. 38వ వచనం, అతడు తన పితరులెరుగని దేవతను, అనగా ప్రాకారముల దేవతను, వారి దేవతకు మారుగా ఘనపరుస్తాడు. బంగారును, వెండిని, విలువగల రాళ్లను, మనోహరమైన వస్తువులను అర్పించి ఆ దేవతను ఘనపరుస్తాడు. ఈ ఉత్తరరాజు అధికారాన్ని, బలాన్ని ఆరాధిస్తాడు. అవే అతని దేవుళ్ళు. అతని పూర్వీకులు వీటిని ఆరాధించలేదు. శక్తిదేవతను ఘనపరుస్తాడు. దానికి బంగారము, వెండి, వెలగల రాళ్లు అర్పిస్తాడు. అంత్యక్రీస్తు దేవత ప్రాకారాల దేవత, యుద్ధదేవత. రాజ్యాలు, వాటి ఐశ్వర్యము తనకు కావాలి. సైతానుకు మొక్కి వాటిని అడుగుతాడు. సైతాను యేసును శోధించి, లోకరాజ్యముల మహిమ నీకిస్తాను, నాకు నమస్కారం చెయ్యి అంటే ప్రభువు నిరాకరించాడు. అంత్యక్రీస్తు ఈ బహుమానాన్ని అంగీకరిస్తాడు. ఈ విధంగా ప్రపంచ రాజ్య నియంత అవుతాడు. 2 తెస్సలోని పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనంలో అంత్యక్రీస్తు దేవుని స్థానాన్ని ఏ విధంగా ఆక్రమించాడో చూచామో, ఆ రోజున అందరూ సైతానీయమైన అంత్యక్రీస్తును ఆరాధిస్తారు. లోకరాజ్యాలన్నీ అతని గుప్పిట్లోకి వస్తాయి. 39వ వచనం, ఈ కొత్త దేవతను ఆధారం చేసుకుని కోటలకు ప్రాకారాలు కట్టించి నూతన విధముగా మహాఘనత కలుగజేస్తాడు. దేశమును క్రయానికి విభజించి ఇచ్చి అనేకుల మీద తన వారికి ప్రభుత్వమిస్తాడు. కొత్త దేవతను, పరాయి దేవతను తెస్తాడు. ఈ దేవత సాయంతో ప్రాకారాలు గల పట్టణాలను ముట్టడిస్తాడు. తన పక్షాన చేరిన వారిని ఎంతో సత్కరిస్తాడు. అనేక మంది ప్రజలపైన వారిని అధికారులుగా నియమిస్తాడు. అవి సైతాను రోజులు. వాడి అట్టహాసం, దాష్టీకం చెప్పతరం కాదు. సైతాను చాలా వేగిరంగా పనిచేస్తాడు. ప్రకటన 12వ అధ్యాయం 12వ వచనం, పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించండి. భూమి, సముద్రమా, మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ వద్దకు దిగివచ్చాడు. సైతాను చిత్తము నెరవేర్చే దుష్ట సాధనమే అంత్యక్రీస్తు. అతడు తనకిష్టము వచ్చినట్లు మనుషులను, వారి ఆస్తిపాస్తులను వాడుతాడు. అతడు దురహంకారి, ప్రపంచ నియంత, క్రీస్తు విరోధి అంత్యక్రీస్తు. సోదరీ సోదరులారా, మీరింతవరకు ఉత్తర దక్షిణ రాజుల పోరాట వృత్తాంతం విన్నారు. దానియేలు 7వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు భవిష్యత్తులో జరగబోయే సంగతులను గురించిన దర్శనాలు, ప్రవచనాలు మనం పరిశీలిస్తున్నాము. 9వ అధ్యాయంలో దానియేలు చేసిన ప్రార్థన ఎంతో అర్థవంతమైనది, ఆధ్యాత్మికమైనది. దానియేలు దేవునికి విజ్ఞాపన చేశాడు. తన ప్రజలతో తనను తాను సంయుక్తపరుచుకున్నాడు. ఈ గ్రంథంలో చివరి దర్శనాలను అర్థం చేసుకోవడం అంత సులభమేమీ కాదు. గమనించాలి, ఇవి పొడుపు కథలు కావు, మార్మిక వేదాంతము కాదు. దేవుని బిడ్డలకు ఈ ప్రవచనాలు ఎంతో ఆదరణ కలిగిస్తాయి. ఈ రోజులు చాలా చెడ్డవి. అయినా దుష్టశక్తులను యేసు ప్రభువు లయపరుస్తాడు. యేసు ప్రభువు త్వరలో వచ్చి తన రాజ్యం స్థాపిస్తాడు అనే నిరీక్షణ మనకు కలుగుతుంది. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ సదాకాలము యేసుక్రీస్తు వారి రాకడ పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్. వచ్చే గురుతులు ఎట్లా తెలిసేదన్నా, ఏ సన్న వచ్చే గురుతులు ఎట్లా తెలిసేదన్నా, ఆయన్న వస్తే మన పోటోళ్లకు ఒరిగేదేందన్నా. రాజ్యం మీదికి రాజ్యం వేసి జనం మీదికి జనం లేవగా,
మీదికి రాజ్యం లేచి జనం మీదికి జనం లేవగా మనం మనమని కళ్ళక బతికే రోజులు వచ్చేరన్నా మన రోజులు మారుందన్నా అన్నో ఏ సన్న ఎప్పుడో వస్తాడన్నా తానన్న రాజ్యం రేపో మాకు తెస్తాడన్నా. ప్రేమధార బైబిల్ అధ్యయన పాఠశాలలో ఇంతవరకు ఎన్నెన్నో వినూత్న సత్యాలు మీరు విన్నారు. మీరు విన్న విషయాలను గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలని ఆశిస్తే ప్రస్తుతం మీరు వింటున్న దానియేలు గ్రంథ వర్తమానాలపై గొప్ప దేవుడు అనే చిన్న పుస్తకాన్ని సిద్ధం చేస్తున్నాం. ఈ పుస్తకం మీ విశ్వాస జీవితంలో ఎదురయ్యే పరీక్షా పరిశోధనల్లో విజయం సాధించడానికి ఎంతో సహాయపడగలదు. గొప్ప దేవుడు అనే ఈ చిన్న పుస్తకం ఉచితంగా పొందగోరేవారు ఈ రోజే మాకు రాసి మీ పేరు నమోదు చేయించుకోవచ్చు. మా చిరునామా ప్రేమధార, విశ్వవాణి, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 5,17,000. అడ్రస్ మరోసారి ప్రేమధార, విశ్వవాణి, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 5,17,000. మనసు స్థిమితంగా ఉండాలంటే దేవునితో ఏకాంతంలో గడపాలి. వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రశాంతంగా ఉండిపోవాలి. భక్త పేతురు అన్నాడు, ఆయన అనగా ప్రభువు మిమ్మును గూర్చి చింతిస్తున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యండి. పాఠానికి వేళయింది. రండి ప్రార్థన చేసుకుందాము. కృపా కనికరములు గల మా పరమ తండ్రి, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. పరలోక రాజా, నీకు స్తుతి. మా ఆత్మ తృష్ణను తీర్చి నీ పరమసత్యముతో మమ్ములను తృప్తిపరుస్తున్నావు. ప్రియదేవా, నీకు కృతజ్ఞులం. మా రక్షకుడైన యేసు ప్రక్కలోని గాయాల నుండి ప్రవహించే కృపారసధారల కొరకై నీకు కృతజ్ఞతాస్తుతులు. ఒడిగా పారే నీ ఆత్మ ప్రవాహమందు ఎంతో స్వస్థత, ఆరోగ్యం. నీవే జీవవృక్షమై నీకు చెందిన ఆకులమై జీవించగోరుతాము. ఆకు వాడక తగిన కాలమందు ఫలమిచ్చే చెట్టువలె జీవించే కృప మాకు అనుగ్రహించు ప్రియతమ తండ్రి. మా దేశాన్ని ఆశీర్వదించు, స్వస్థపరచు, కనికరించు, శాంతి సమాధానములిచ్చి కాపాడు. మా శ్రోతలకు ఆయురారోగ్యములిచ్చి దీవించు. కుటుంబాలపై నీ దీవెనలు కుమ్మరించు ప్రభు, కనికరించు. మా దేశ నాయకులను ఆశీర్వదించు. రోగగ్రస్తులను ముట్టి వారిని స్వస్థపరచు దేవా. క్రీస్తునందు మహిమలో వారి ప్రతి అవసరము తీరుస్తావని నిరీక్షిస్తున్నాము. లేఖనములలోని క్రీస్తు, మా అనుభవములోని క్రీస్తు, ఆయన యందే నిలకడగా ఉండే కృప మాకు అనుగ్రహించు దేవా. క్రైస్తవ గృహములలో, సంఘములలో ఉజ్జీవం రావాలని ప్రార్థిస్తున్నాము. అంకిత భావంతో సంఘబిడ్డలు సేవ చేయాలని, నీ సంఘాలు సంఖ్యలోనూ లోతైన అనుభవములోనూ ఎదగాలని ఎంతగానో ప్రార్థిస్తున్నాము. సైతానీయమైన దుష్టశక్తులను లయపరచండి. నేటి వాక్య అధ్యయనాశీర్వాదములు మాకు సమృద్ధిగా అనుగ్రహించుమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి మహానామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. శ్రోతలు, మీ బైబిళ్లు తెరవండి. ఈ రోజున మన పాఠం దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 40వ వచనం నుండి 12వ అధ్యాయం 4వ వచనం వరకు. సావధానంగా వినండి. అంత్యకాలమందు దక్షిణ దేశపు రాజు అతనితో యుద్ధం చేస్తాడు. మరియు ఉత్తర దేశపు రాజు రథములను, గుర్రపు రౌతులను, అనేకమైన ఓడలను సమకూర్చుకొని
తుపాను వలె అతని మీద పడి దేశముల మీదుగా ప్రవాహము వలె వెళ్లుతాడు. అంత్యకాలంలో దక్షిణరాజు ఉత్తరరాజుతో యుద్ధానికి తలపడతాడు. ఉత్తరరాజు రథాలతో, ఆశ్వికులైన సైనికులతో, పెద్ద పెద్ద ఓడలతో వచ్చి పడతాడు. అతడు చాలా దేశాలపై దండెత్తుతాడు. ఆ దేశాల గుండా వరదలుగా ప్రవాహమై చొచ్చుకపోతాడు. అతడు ఆనంద దేశమున ప్రవేశించడము వలన అనేకులు కూలుతారు. గాని ఎదోమీయులు, మోయాబీయులు, అమ్మోనీయులలో ముఖ్యులు అతని చేతిలో నుండి తప్పించుకుంటారు. ఉత్తరరాజు అందాల దేశమైన యూదాను ముట్టడిస్తాడు. అది ఆనంద దేశం. అతడు ఎన్నో దేశాలను జయిస్తాడు గాని ఎదోము, మోయాబు, అమ్మోను నాయకులు ఉత్తరరాజు బారి నుండి తప్పించుకుంటారు. 42వ వచనం. అతడు ఇతర దేశముల మీదికి తన సేనను పంపిస్తాడు. ఈజిప్టు సహా తప్పించుకొననేరదు. ఈ ఉత్తరరాజు అనేక దేశాలలో తన బలాన్ని ప్రదర్శిస్తాడు, తడాఖా చూపిస్తాడు. ఈజిప్టు సైతం ఉత్తరరాజు దెబ్బకు తట్టుకోజాలదు, తప్పించుకోలేదు. అతడు విలువగల సమస్త బంగారు, వెండి వస్తువులను, ఈజిప్టు యొక్క విలువగల వస్తువులన్నిటినీ వశపరుచుకొని లుబీయులను, కూషీయులను తనకు పాదసేవకులుగా చేసుకుంటాడు. ఈ ఉత్తరరాజు ఈజిప్టును కొల్లగొట్టి వారి వెండి బంగారాలను, ఐశ్వర్యాన్ని దోచుకుంటాడు. లిబియా, నుబియను ప్రజలు అనగా కూషీయులు ఉత్తరరాజుకు విధేయులవుతారు. 44వ వచనం. అంతటా తూర్పు నుండి, ఉత్తరము నుండి వర్తమానములు వచ్చి అతణ్ణి కలతపరుస్తాయి గనుక అత్యాగ్రహము కలిగి అనేకులను పాడు చేయడానికి, నశింపచేయడానికి అతడు బయలుదేరుతాడు. ఈ ఉత్తరరాజు తూర్పు, ఉత్తర దిశల నుండి వచ్చిన వార్త విని కంగారు పడ్డాడు, భయపడ్డాడు, కోపంతో రెచ్చిపోయాడు. అనేక జాతులను నాశనం చేయాలని బయలుదేరుతాడు. కాబట్టి తన నగరు డేరాను సముద్రములకు, పరిశుద్ధానందములు గల పర్వతమునకు మధ్య వేస్తాడు. అయితే అతనికి నాశనము రాకుండా సహాయము చేసేవాడెవడూ ఉండడు. అనగా అతడు తన గుడారములను సముద్రానికి, పరిశుద్ధ దేవాలయానికి మధ్య వేస్తాడు. ఆ దేవాలయం పరిశుద్ధ పర్వతం మీద నిర్మించబడి ఉంది. అయితే అతనికి అంతం మూడింది. అతనికి సాయం చేసేవాడెవడూ ఉండడు. గమనించండి, ఉత్తరరాజు విజయం తాత్కాలికమే. అది అంత్యకాలం, కాలాంతం కాదు. ఇశ్రాయేలు చరిత్రలో అది అంత్యకాలం. దక్షిణరాజును చూడండి, ఉత్తరరాజును ఎదిరిస్తాడు గాని ఉత్తరరాజుదే పైచేయి. దక్షిణరాజు యెహెజ్కేలు 38, 39 అధ్యాయాలలో పేర్కొనబడ్డాడు. ఉత్తరరాజు మీదికి తీర్పు వస్తుంది. ఉత్తరరాజే లోకమంతటినీ ఆర్మగెద్దోను యుద్ధానికి ఆయత్తపరుస్తాడు. ఎదోము, మోయాబు, అమ్మోను, ఇష్మాయేలు సంతతి. ఈజిప్టు దక్షిణరాజు అంత్యక్రీస్తుకు లొంగిపోతాడు. ఉత్తరరాజు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను వశపరుచుకుంటాడు. లిబియా, ఇథోపియా అతనికి లొంగిపోతాయి. తూర్పు దేశాలను అంత్యక్రీస్తును ప్రతిఘటిస్తాయి. దేవుని ప్రజలకు దేవుడే దిక్కు. సముద్రం అంటే మధ్యధరా సముద్రం, పరిశుద్ధ పర్వతం అంటే యెరూషలేము. అంత్యక్రీస్తు మధ్యధరా సముద్రానికి, యెరూషలేముకు మధ్య తన కేంద్రాన్ని ఏర్పరచుకుంటాడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి అతణ్ణి సంహరిస్తాడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 17 నుండి 20వ వచనం వరకు. మృగము, అబద్ధ ప్రవక్త వారిద్దరూ గంధకముతో మండే అగ్నిగుండములో ప్రాణముతోనే పడవేయబడ్డారు. యేసే మహావిజేత. ఆయన వచ్చి రాజ్యం స్థాపిస్తాడు. ప్రియ శ్రోతలు, మనమిప్పుడు 12వ అధ్యాయానికి వచ్చాము. మహాశ్రమల కాలం, పాత నిబంధనలోని భక్తుల పునరుత్థాన దృశ్యం ఈ అధ్యాయంలో చూస్తాము. అంత్యదినాల వరకు ప్రవచనం మూసివేయబడింది. హేయమైన, వినాశనకారి మొదలైన ఆసక్తిదాయకమైన విషయాలు ఈ అధ్యాయంలో వినండి. 10వ అధ్యాయంలో మొదలైన దర్శనం 12వ అధ్యాయంతో ముగిసినట్లే. ఇదంతా ఒకే ఒక దర్శనం. విడివిడి భాగాలన్నీ ఈ అధ్యాయంలో ఒకటి అవుతాయి. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనంలో తేటగా చెప్పబడింది,
ఈ దర్శనపు సంగతి ఇంకా అనేక దినముల వరకు జరగదు. అయితే దినముల అంతమందు నీ జనమునకు సంభవింపబోయే ఈ సంగతిని నీకు తెలియజేయవచ్చాను. అనగా ఈ ప్రవచనాలు దానియేలు యొక్క ప్రజలకు సంబంధించినవి. సంఘము ఎత్తబడిన తరువాత ఇశ్రాయేలు ప్రజలకు సంభవించబోయే సంగతులు. అంత్యదినాలు అంటే మహాశ్రమల కాలం. దీనినే దానియేలు ప్రవచన భాషలో 70వ వారం అన్నాము. అనేక దినముల వరకు ఇది జరగదు. చాలా దినాలకు గాని ఇది జరగదు. అప్పటికి సంఘం ఎత్తబడి ఉంటుంది. సంఘం ఎత్తబడే సంఘటనకు తేదీ నిర్ణయించలేము. అది సాధ్యం కాని పని. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతి అయిన మిఖాయేలు వస్తాడు. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నడూ కలుగనంత ఆపద కలుగుతుంది. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకుంటారు. మిఖాయేలు గొప్ప అధిపతి. అతడు దానియేలు ప్రజలైన ఇశ్రాయేలును కాపాడడానికి నియోగించబడినవాడు. అతడు లేచి నిలుస్తాడు. అది గొప్ప ఆపత్కాలం. లోకంలో జాతులు ఏర్పడినది మొదలుకొని అంతటి విపత్తు ఎన్నడూ కలిగి ఉండలేదు. అయితే దానియేలు, నీ ప్రజలకు మాత్రం కాపుదల ఉంది. దేవుని గ్రంథంలో ఎవరి పేరు రాయబడి ఉందో వారికందరికీ రక్షణ, కాపుదల, క్షేమము, భద్రత. శ్రోతలు, ఇది మహాశ్రమల కాలం అన్నాము కదా. యేసు ప్రభు మహాశ్రమల కాలాన్ని గురించి మాట్లాడుతూ ఇదే భాష వాడాడు. మీకు జ్ఞాపకముందా? మత్తయి శుభవార్త 24వ అధ్యాయం 15 నుండి 26వ వచనం వరకు ప్రభు అన్నాడు, ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయవస్తువు పరిశుద్ధ స్థలమందు నిలవటం మీరు చూస్తారు. ఆ దినములలో గర్భిణులకు పాలిచ్చే వారికి శ్రమ. అప్పుడు మహాశ్రమ కలుగుతుంది. లోకారంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదు. ఇక ఎప్పుడునూ కలుగబోదు. ఇప్పుడు దానియేలు దర్శనాలు ముగింపునకు వచ్చాయి. శ్రోతలు గమనించండి. ఇక్కడ మిఖాయేలు పేర్కొనబడ్డాడు. ఇతడు మాత్రమే మహాదూత, మహా అధిపతి. యూదాపత్రిక 9వ వచనం. ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించాడు. మిఖాయేలు అనే పేరుకు అర్థం దేవుని పోలిన వాడెవడు. మిఖాయేలు సైతానును పరలోకము నుండి కిందికి పడదోశాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7 నుండి 9వ వచనం వరకు పరలోకమందు యుద్ధము జరిగింది. మిఖాయేలు అతని దూతలు ఘటసర్పముతో యుద్ధము చెయ్యాలని ఉండగా ఆ ఘటసర్పము దాని దూతలు యుద్ధము చేశారు గాని గెలువలేకపోయారు. గనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయింది. కాగా సర్వలోకమును మోసపుచ్చుతూ అపవాది అని, సైతాను అని పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడింది. అది భూమి మీదికి పడద్రోయబడింది. చూచారా? మిఖాయేలు మహాదూత. మిఖాయేలు ఇశ్రాయేలు జాతి కాపుదల కోసం నియమించబడిన ప్రత్యేక దూత. దానియేలు ఈ విషయం తేటగా మనకు వివరించాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 14 నుండి 16వ వచనం వరకు కూడా ఇదే సంగతి చెప్పబడింది. ఘటసర్పము యొక్క దుష్ట ప్రణాళిక చిట్టచివరికి చిన్నాభిన్నమైపోతుంది. ఆమె ఆ సర్పముఖమును చూడకుండా ఒక కాలము, కాలములు, అర్ధకాలము పోషించబడింది. అనగా 3.5 సంవత్సరాలు. ఈ ప్రవచనం దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలను గురించినదే, సంఘాన్ని గురించినది కాదు. అప్పుడు ఆపద కలుగుతుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయం 21వ వచనంలో ప్రభువు సూచించిన కాలం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 22వ వచనం, రోమాపత్రిక 11వ అధ్యాయం 26వ వచనం, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం. ఆ దినములు తక్కువ చేయబడని ఎడల ఏ శరీరీ తప్పించుకొనడు.
ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడతాయి. విమోచకుడు సీయోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగిస్తాడు. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలిగే నిబంధన ఇదే అని వ్రాయబడినట్లు ఇశ్రాయేలు జనులందరూ రక్షించబడతారు. ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా విన్నాను. ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 1,44,000 మంది. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం. సమాధులలో నిద్రించే అనేకులు మేల్కొంటారు. కొందరు నిత్యజీవము అనుభవించడానికి, కొందరు నిందపాలవడానికి, నిత్యముగా హేయులవడానికి మేలుకొంటారు. అంతకు ముందు చనిపోయిన వారెందరో తిరిగి లేస్తారు. మేల్కొన్న కొందరు నిత్యము జీవిస్తారు. అయితే కొందరు మేల్కొని శాశ్వతంగా అవమానానికి, అపకీర్తికి గురి అవుతారు. సమాధులలో నిద్రించేవారు కొందరు నిత్యజీవం అనుభవిస్తారు. మహాశ్రమల కాలంలో శేషిత ప్రజలకు క్షేమము, భద్రత ఉంటాయి. ఆ సమయంలో రక్షించబడిన అన్యులు కూడా ఉంటారు. వారందరికీ నిత్యజీవ పునరుత్థానమున్నది. మహాశ్రమల కాలాంతమందు పాత నిబంధన భక్తులకు జీవ పునరుత్థానం. దేవునికి స్తోత్రం. పాత నిబంధన భక్తుల పునరుత్థానం సంఘం ఎత్తబడినప్పుడు జరగదు. 1 తెస్సలోని పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడాయనతో కూడా వెంటబెట్టుకొని వస్తాడు. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. 1 తెస్సలోని పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. పెంతెకొస్తునాడు పరిశుద్ధాత్మ బాప్తిస్మం ద్వారా క్రీస్తునందు ఉండడం జరిగింది. సంఘం ఎత్తబడే వరకు ఈ స్థితి కొనసాగుతుంది. క్రీస్తునందు ఉన్న విశ్వాసులందరూ కలిసి సంఘమవుతున్నారు. 1 కొరింథీ 12వ అధ్యాయం 12-13 వచనాలు. ఏలాగు శరీరము ఏకమై ఉన్నా అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఏలాగు శరీరము యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నా ఒక్క శరీరమై ఉన్నదో, అలాగే క్రీస్తు ఉన్నాడు. ఏలాగనగా యూదులమైన, గ్రీసు దేశస్థులమైన, దాసులమైన, స్వతంత్రులమైన మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందాము. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమయ్యాము. క్రీస్తు యొక్క ప్రథమ శిష్యులు ఇశ్రాయేలీయులే. వారితో ఆయన అన్నాడు, మీరు పరిశుద్ధాత్మ పొందినవారై విశ్వాసులందరితో ఏర్పడిన శరీరములోకి వచ్చారు. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 5వ వచనం. యోహాను నీళ్లతో బాప్తిస్మమిచ్చాడు గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుతారు. సంఘము ఎత్తబడినప్పుడు పాత నిబంధన భక్తులు ఎత్తబడరు. యేసుక్రీస్తు వచ్చి రాజ్యం స్థాపించినప్పుడు వారు ఆ రాజ్యములో ప్రవేశిస్తారు. అది పాత నిబంధన భక్తులకు చెందింది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు మొదలైన వారు లేపబడి రాజ్యంలో ప్రవేశిస్తారు. పాత నిబంధనలో రక్షణ లేక నశించిన వారు ఘోర అవమానానికి లేపబడతారు. వారు రాజ్యములోకి రారు. వారు ధవళ సింహాసనము ఎదుట లేపబడి నిలువబెట్టబడతారు. అది తీర్పు. ధవళ సింహాసనం 1000 ఏండ్ల పరిపాలన తరువాత ఉంటుంది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11-15 వచనం వరకు అది ధవళ సింహాసనం. దాని యందు ఆసీనుడై ఉన్నవాడు యేసుక్రీస్తు. గొప్పవారు, కొద్దివారు, మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలిచారు. వారి క్రియల చొప్పున మృతులకు తీర్పు జరిగింది. ఎవని పేరైనా జీవగ్రంథమందు రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడ్డాడు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశమండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశిస్తారు. నీతి మార్గముననుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను తిప్పుతారో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశిస్తారు. వింటున్నారా శ్రోతలు? మహాశ్రమల కాలం చీకటి కాలం. అయితే దేవుని సేవకులు చీకటిలో ప్రకాశిస్తారు.
విశ్వాసులు ఈ రోజున అలాగే ఉండాలి. ఫిలిప్పీ పత్రిక 2:15 మీరు మూర్ఘమైన వక్రజనము మధ్య నిరపరాధులు, నిష్కళంకులు, అనింద్యులు అయిన దేవుని కుమారులగునట్లు సణుగులు, సంశయములు మాని సమస్త కార్యములను చేయండి. అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనపడుతున్నారు. ఆ రోజున శేషిత ప్రజలు ఈ లోకంలో దేవునికి సాక్షులై ప్రకాశిస్తారు. వారు అనేకులను నీతి మార్గానికి తిప్పుతారు. మన నీతి క్రీస్తే. క్రీస్తు వలన కలిగిన నీతే దేవునికి అంగీకారయోగ్యమైనది. మన స్వనీతి మురికి బట్టలతో సమానం. యెషయా గ్రంథం 64:6 మేమందరము అపవిత్రుల వంటి వారమయ్యాము. మా నీతిక్రియలన్నీ మురికి గుడ్డల వలె అయ్యాయి. క్రీస్తు నీతి విశ్వాసము ద్వారా మాత్రమే మనలో ఏర్పడుతుంది. సరే, ఇప్పుడు దానియేలు 12:4 వినండి. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథాన్ని ముద్రించు. చాలామంది నలుదిశల సంచరించినందున తెలివి అధికమవుతుంది అని నాతో మాట్లాడే గబ్రియేలు అనే ఒకడు చెప్పాడు. గబ్రియేలు దేవదూత. అతడు దానియేలుతో అంటున్నాడు, ఈ గ్రంథాన్ని మూసివెయ్యి, దానిమీద ముద్ర వెయ్యి. అంత్యకాలములో ఇవి జరుగుతాయి. నిజమైన జ్ఞానం కోసం ప్రజలు అటూ ఇటూ తిరుగుతారు. జ్ఞాన తృష్ణ అధికమవుతుంది. 70వ వారం వరకు అని అర్థం. అంతవరకు దీన్ని మూసిపెట్టి ఉంచు. పూర్తి జ్ఞానం అంతవరకు ఏ జ్ఞానికి ఉండదు. అందుకే మా శ్రోతలు తీతు పత్రిక 2:13 ప్రకారం జీవించాలి. మహాదేవుడును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కోసం ఎదురుచూస్తూ ఈ లోకములో స్వస్థబుద్ధితో, నీతితో, భక్తితో బ్రతుకుతూ ఉండాలని మనకు బోధిస్తున్నది. జ్ఞానము కోసం అటూ ఇటూ సంచరించటమంటే ఏమిటి? బైబిలులో ఆదికాండము నుండి ప్రకటన గ్రంథము వరకు మనము అటూ ఇటూ సంచరిస్తేనే కాని జ్ఞానం కలగదు. ఈ రోజున విశ్వాసులెందరో ప్రవచనాలను ఎంతో శ్రద్ధగా, లోతుగా అధ్యయనం చేస్తున్నారు. తెలివి అధికమవుతుంది. మునుపటి కంటే ఇప్పుడు వాక్య జ్ఞానం అధికమైంది. ప్రవచనాలను గురించి విశ్వాసులు ఎక్కువ పరిశోధనలు జరుపుతున్నారు. ప్రియ శ్రోతలు, ముగింపులో యేసు ప్రభువు ఉపదేశించిన 2 పునరుత్థానాలను మా శ్రోతల దృష్టికి తేగోరుతాము. యోహాను సువార్త 5:28-29 దీనికి ఆశ్చర్యపడకండి. ఒక కాలము వస్తున్నది. ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని, మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానానికి బయటికి వస్తారు. సోదరీ సోదరులారా, ఇది దేవుని వాక్యం. ఆయన నోట వెలువడిన మాట. మన విశ్వాసానికి ఆధారం మనుషుల మాట కాదు, దేవుని మాట. దేవుని వాక్యం ఏమంటుందో అదే మన విశ్వాసానికి ఆధారం. దేవుని వాక్యంలోని ప్రతి మాటను సందర్భోచితంగా వినాలి, ధ్యానించాలి. ఒక వచనాన్ని అటూ ఇటూ ఉన్న మరికొన్ని వచనాలతో పాటు సరిపోల్చి చూడాలి. సందర్భశుద్ధి లేని మాట అపార్థానికి దారితీస్తుంది. తెలివి, జ్ఞానం వాక్య పరిశోధన వల్ల మనకు లభిస్తాయి. విశ్వాసముంది సరే, జ్ఞానం కూడా ఉండాలి. లేఖనాలను పదే పదే ధ్యానిస్తూ ఉంటే వాక్యం నీలో నిలిచి ఉంటుంది. అప్పుడు సమస్యలను వాక్యానుసారంగా పరిష్కరించుకోగల జ్ఞానం నీకు కలుగుతుంది. జీవితంలో విజయం సాధించాలంటే ఆయన వాక్యాన్ని ధ్యానపూర్వకంగా మననం చేయాలి. వాక్యానికి జీవితంలో ప్రథమ స్థానమివ్వాలి. దేవుడు చెప్పకముందే ఏదీ చేయవద్దు. దేవుని కంటే ముందుగా పరిగెత్తవద్దు. ఎవరో చెప్పారనవద్దు. దేవుడు చెప్పాడా లేదా అది ముఖ్యం. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.
యోగించు. ధార బైబిల్ అధ్యయన పాఠశాలలో ఇంతవరకు ఎన్నెన్నో వినూత్న సత్యాలు మీరు విన్నారు. మీరు విన్న విషయాలను గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలని ఆశిస్తే ప్రస్తుతం మీరు వింటున్న దానియేలు గ్రంథ వర్తమానాలపై గొప్ప దేవుడు అనే చిన్న పుస్తకాన్ని సిద్ధం చేస్తున్నాం. ఈ పుస్తకం మీ విశ్వాస జీవితంలో ఎదురయ్యే పరీక్షా పరిశోధనల్లో విజయం సాధించడానికి ఎంతో సహాయపడగలదు. గొప్ప దేవుడు అనే ఈ చిన్న పుస్తకం ఉచితంగా పొందగోరేవారు ఈ రోజే మాకు రాసి మీ పేరు నమోదు చేయించుకోవచ్చు. మా చిరునామా ప్రేమధార, విశ్వవాణి, తపాల సంచి 4, సికింద్రాబాద్ 5,17,000.